హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు కూడా మనము ఒక ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్నాము. మిస్టర్ సుభాన్ నెల్లూరు నుంచి మన దగ్గరికి చెన్నై వచ్చి క్లాస్ తీసుకున్నారు. అంటే మన సుభాన్ గారు కూడా మంచి ప్యాషనెట్ ట్రేడర్. ఇది ఒక కొత్త ఫీల్డ్ ఎన్నుకొని ఈ ఫీల్డ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని, అతని ప్రొఫెషన్ వేరు, అతను వేరే ప్రొఫెషన్లో ఉన్నాడు. బట్ రెగ్యులర్గా అతను ఎన్నో చూస్తూ సంథింగ్ ఏదో ఒకటి మనం షేర్ ఫీల్డ్లో చేయాలంటే ఒక మంచి ట్రైనింగ్ తీసుకోవాలి అని డిసైడ్ చేసి మన దగ్గరికి వచ్చారు. సుభాన్ గారు నెల్లూరు నుంచి బ్రహ్మాండంగా అతనికి క్లాస్ తీశాను. ఎక్సలెంట్గా అంటే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. మనం 1 day క్లాస్. అది డైరెక్ట్గా చెన్నై వచ్చారంటే 1 day క్లాస్ తీస్తున్నాను విత్ ప్రీ అపాయింట్మెంటు. అది అంటే ముందే ప్లానింగ్ అనమాట. అన్నీ ఒక 1 week 10 days ముందే ప్లానింగ్ చేసుకొని మనం ఫిక్స్ చేస్తాము. ఎందుకంటే చాలామందికి నేను ఆన్లైన్ క్లాసెస్, పర్సనల్ ఆఫ్లైన్ క్లాస్, ఆన్లైన్ కూడా 1-to-1 ఇంటరాక్షనే 2 days తీస్తాము ఆన్లైన్. ఎందుకంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఏం డిఫరెన్స్ అంటే టైం పడుతుంది ఆన్లైన్లో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందుకే మాకు 2 days పడుతుంది ఆన్లైన్లో. బట్ ఆఫ్లైన్ అయితే 1 day, మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ ఒక 7 o'clock దాకా 2 మనం చెప్పించి వాళ్ళకి పంపిస్తాము. ఇప్పుడు చాలామంది అంటే ఎందుకు ఆన్లైన్ తీసుకుంటారంటే, చాలామంది అంటే ఎక్కడ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు ఉండే కోవిడ్ సిచ్యువేషన్లో కొంతమంది లేదు సార్ ఎందుకు మేము రిస్క్ తీసుకోవాలి అని, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేవాళ్ళు చాలామంది, కొంతమంది సెల్ఫ్గా ఎట్లంటే నేరుగా వచ్చి నేర్చుకుంటే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్. అలా ఉండేవాళ్ళు ఎంతోమంది నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు, ఎంతోమంది. బట్ మనం అందరిది మనం పెట్టలేము. బస్ రెగ్యులర్గా నా టైం ఉన్నప్పుడు నేను ఒక్కొక్కటి పెడుతున్నాను. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం ఏం చెప్తున్నాం అనేది. 2 strategies చెప్పిస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ లైఫ్ టైమ్ అసెట్ అండి. అంటే లైఫ్ టైమ్ అసెట్ అని ఎందుకంటున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ ఇది మామూలు వర్డ్ కాదు. లైఫ్ టైమ్ అసెట్ అంటే మనం రెగ్యులర్గా ఒక ఉద్యోగం చేస్తున్నా, ఒక బిజినెస్ చేస్తున్నా, ఎన్నో చెప్తున్నా, అందులో ఎన్నో ఆటుపోట్లు మనకు తగులుతుంటుంది. మనం ఈ ఉద్యోగం కాదు మళ్ళీ ఇంకో ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుంది. బిజినెస్ కూడా ఈ బిజినెస్ కాదు ఇంకొక బిజినెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. ఇట్స్ ఎ కామన్ నేచర్. అది దాని బిజినెస్ అంటేనే దాని యొక్క లాజిక్ ఏంటంటే లాస్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది. అది ఎవరు కరెక్ట్గా దాన్ని చేయగలరో అందరూ సక్సెస్ఫుల్గానే ఉంటారు. బట్ ఇప్పుడు నేనేమంటానంటే మన బిజినెస్ మనది షేర్ మార్కెట్ అంటేనే చాలామందికి దడ భయం. ఎంతోమంది ఫ్యామిలీస్లో దీన్ని అలో చేయరు. కొంతమంది అయితే ఎలా చెప్పాలంటే దొంగతనంగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్లో అలో చేయరు. అంటే ఇంకో విషయం చెప్తాను, మీరు అలా కూడా చేయబాకండి. అలా ఫ్యామిలీకి అగెయిన్స్ట్గా ఎవరు ఏది చేయకూడదు. ఎందుకంటున్నానంటే మీరు రియల్గా ఇది ఒక లీగల్ బిజినెస్. ఈ బిజినెస్ని ఎలా చేయాలి మనం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఒక ట్రైనింగ్ తీసుకొని, లేకపోతే మనమే కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని, మీరు ఎక్కడ జనరల్గా చెప్తున్నాను మీకు ఒక ట్రైనింగ్ అంటే జనరల్గా ఏదైనా ఒక ఫౌండేషన్ అనేది ఉంది. ఇప్పుడు మన డిగ్రీ కోర్స్ కూడా మనం చేస్తున్నాము, డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఉంది, అంటే కరస్ కోర్స్ ఉంది. మనం ఓన్గానే చదువుకుంటాము. ఏదో ఒక 1 or 2 క్లాసెస్కి వెళ్తాము, మళ్ళీ అది రాయాలి.
ఆ కోర్స్కి డైరెక్ట్గా కాలేజీ వెళ్ళి చదివే కోర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ నాలెడ్జ్ కొద్దిగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది దానికి దీనికి ఏం తప్పేం లేదు. బట్ మనం సెల్ఫ్గా నేర్చుకునేటప్పటికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం అనేది మనకి స్పెండ్ అవుతుంది. మనం అన్నీ రీసెర్చ్ చేయాలి ప్రతిదీ. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఇందులో ఏమీ నేర్చుకోకుండానే కొన్ని సంవత్సరాలు దాన్ని చూసి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, చాలామంది నేను చూసున్నాను. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్స్ కూడా వెళ్ళకుండానే వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ట్రైనింగ్ కూడా ఒక ప్రాపర్ పర్సన్ దగ్గర ఎలా తీసుకోవాలి, ఎట్లా అనేది మనం 10 సార్లు ఆలోచించుకొని ఎవరు కరెక్టు అని కూడా మనం చూస్ చేసి డెఫినెట్గా అలా ఎంతోమంది మంచి ట్రైనర్స్ ఉన్నారు. ఎందుకంటే అందరూ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అందరూ ఎలా చెప్పాలంటే అందరి దగ్గర ఏదో ఒక సంథింగ్, ఒక బ్యూటిఫుల్ థింగ్ అనేది ఉంటుందండి. అది ఇట్స్ రియల్. అది ఎవరైనా సరే. బట్ ఆ ట్రైనర్ వచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ట్రైనర్గా ఉన్నాడా, ఫస్ట్ పాయింట్. కొన్ని సంవత్సరాలు అతను రియల్ ప్రొఫెషనల్ ఒక ట్రేడరా, ఒక ట్రేడింగ్ చేస్తున్నాడా, అది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ ట్రేడర్. నేను గత 19 years నుంచి నేను ట్రేడింగ్ చేసి ట్రేడింగ్లోనే ఉన్నాను. జస్ట్ మన ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసింది మార్చి నుంచి. అంతకుముందు ఒక చిన్న ఎలా చెప్పాలంటే ఒక గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు ఒక ట్రేడర్స్ కార్నివల్లో. అక్కడికి వెళ్ళి జస్ట్ నేను అదే ఫస్ట్ అనమాట. వెళ్ళి ఒక స్పీచ్ ఇచ్చి నా లెడ్జర్ చూపించి క్రూడ్ ఆయిల్లో ఎంత నేను ప్రాఫిట్ చేశాను. ఆల్మోస్ట్ నేను ఒక 1 crore దాకా ప్రాఫిట్ చేశాను ఇంట్రాడే. ఆ కంప్లీట్ లెడ్జర్ మనం వచ్చి ఆ ఫారంలో చూపించాం. యాక్చువల్గా అది నాకు చూపించడానికి కూడా రియల్గా నాకు ఇష్టం లేదు. బట్ నన్ను కొంతమంది రిక్వెస్ట్ చేసిన దానివల్ల నేను చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఒక 10 మందికి స్ఫూర్తిగా ఉంటుంది సార్ అని. ఎందుకంటే మనం సంపాదించింది మనం చూపించాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఎందుకు చూపించాలి? మన దగ్గర టాలెంట్ ఉంది, రియల్గా నువ్వు చూడాలా. అంటే ఎలా చెప్పాలంటే ఫస్ట్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. ఆ గ్రూప్లో ఎంతమంది ప్రాఫిట్ చేస్తున్నారు అనేది రియల్గా ట్రైనింగ్ తీసుకొని ఆ గ్రూప్లో చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటున్నానంటే ఆ మాట, చాలామంది హ్యానింగ్ అనేది అసలు లేదండి. హ్యానింగ్స్ అంటే ఎంతోమంది చెప్తున్నారు. బట్ రియల్గా ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాం, ఎంతమంది అక్కడ చక్కగా ప్రాఫిట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు చేసే ప్రాఫిట్స్ రియల్గా అంత వండర్గా ఉంటుంది. నాకు చెప్తారు ఒక్కొక్కరు. నాకు ఏదైనా మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రాఫిట్ చేస్తున్నారు. అందరూ నాకు ఎంతో స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు. ఏది ఇంతవరకు మేము అసలు రివీలే చేయలేదు. మనం ఎందుకు చేయాలి? మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఒక 100 మంది గ్రూప్లో ఉన్నారు. వాళ్ళకి తెలిస్తే చాలు, మిగతా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ట్రైనింగ్ ఇచ్చాం కదా, వాళ్ళకి తెలియాలి. చాలా ఇంపార్టెంట్ అది. అందుకనే మనము చూడండి, ఈ ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇమ్మీడియట్గా వాళ్ళని ఆ గ్రూప్లో పెడుతున్నామంటే ఎంత కాన్ఫిడెంట్ అది. వచ్చేవాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చక్కగా మన సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎలా ట్రేడ్ చేస్తున్నారు, 1 month లాస్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సార్ మేము తీసుకుంటాం సార్, ఎందుకంటే నెక్స్ట్ 3 months మేము ప్రాఫిట్లో ఉంటాం సార్. అలాగే జరుగుతుంది. అలాగే వాళ్ళు సంపాదించారు. అలాగే ఒక 1 month లాస్ కూడా అయింది, మళ్ళీ ఒక 5 months ప్రాఫిట్ అయింది. అలాగే జరిగింది. ఏప్రిల్ నుంచి చూడండి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ కంటిన్యూగా 5 months ప్రాఫిట్ వచ్చింది. సెప్టెంబర్లో ఒక చిన్న మైనస్ వచ్చింది. అది ఆ సైకిల్ అయిపోయింది. ఒక్క లాట్కి 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. 2 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ సైకిల్ నడుస్తుంది.
నెక్స్ట్ మార్చ్కి ఇది ఎంత ప్రాఫిటో మనకు తెలుస్తుంది, మన గ్రూప్ వాళ్ళకి తెలుస్తుంది. అంత బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ అసలు ఏ టెన్షన్ లేదు. అది చక్కగా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే ₹1 సంపాదించాలంటే నేర్చుకోవాలి కదా. ఊరికే ఎలా వస్తుంది? ఎవరిస్తారు ఊరికే? చక్కగా ఎందుకంటే ఒక లైఫ్ టైం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 100 మంది మన గ్రూప్లో అందరూ ఉన్నారు. వాళ్ళకి అసలు లైఫ్ అనేది, వాళ్ళకి అసలు ఏ భయం ఉండదు. స్టాక్ మార్కెట్లో రేపు మార్నింగ్ ఏం చేయాలి, ఏంటి, వాళ్ళు అంటే ఎలా వచ్చినా కూడా వాళ్ళు ట్రేడ్ చేయగలరు, వాళ్ళకి తెలుసు. అలా రెడీ చేసి పెట్టాను నేను. అది ఇప్పుడు మనము ఆన్లైన్ తీసుకుంటున్నాము, ఆఫ్లైన్ తీసుకుంటున్నారు. ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్తున్నారు. చాలా, ఎందుకంటే నేను ఎప్పుడు ఆన్లైన్ క్లాస్లోనే ఆఫ్లైన్ క్లాస్లోనే బిజీగా ఉన్నాను. అందుకనే నేను ఈవినింగ్ 8:30 తర్వాతే నేను కూడా కలుస్తాను మొబైల్లో. ఎందుకంటే మార్నింగ్లో చాలా బిజీ వర్క్లో ఉంటాము. మన వాట్సాప్ టీం వాళ్ళు కూడా మీకు రిప్లై ఇస్తారు. మీకు ఇప్పుడు మనం చెన్నైలో డిసెంబర్ 25th and 26th ఒక వర్క్షాప్ జరుపుతున్నాం. బ్రహ్మాండమైన వర్క్షాప్. ఇదే సేమ్ బ్యాంక్ నిఫ్టీ ప్లస్ బాటమ్స్ తీస్తున్నాను. ఈ బిగినర్స్ కూడా దీంట్లో వస్తున్నారు చాలామంది. బిగినర్స్కి ఏం చేస్తున్నామంటే, వాళ్ళు అక్కడికి వచ్చే ముందు స్పెషల్గా ఒక 2 hours ఒక చిన్న ట్రైనింగ్ అనేది, అంటే స్టాప్ లాస్ అని, కొంతమందికి స్టాప్ లాస్ కూడా పెట్టడం తెలియలేదు. ఎందుకంటే అవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఎలా పెట్టాలి ఏంటి, అది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ట్రైనింగ్ లాగా కూడా ఇచ్చి మేము చెప్పిస్తున్నాము. అక్కడికి రప్పించడానికి చాలామంది వస్తారు, అట్లా వస్తున్నారు కూడా. ఇకపోతే మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ మార్కెట్ గురించి చాలామంది అడుగుతున్నారు. మార్కెట్ వచ్చి ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక సైడ్ వేస్ మూమెంట్లో ఉంది. అటు పైకి వెళ్ళకుండా ఇటు కిందికి రాకుండా. ఎందుకంటే చాలా ర్యాలీ వెళ్ళిపోయింది. కాబట్టి ఒక చిన్న ఆల్ట్ వేసి ఉన్నాడు. మేబీ ఒక కరెక్షన్ కూడా వస్తే రానియండి, మంచిదే కదా. వచ్చేదానివల్ల మనకి ఒక హెల్తీ అయిన కరెక్షన్. అది మార్కెట్ ఎప్పుడు అప్ సైడే వెళ్తూ ఉంటే కూడా ఏముంటుంది, ఒక జిగ్జాగ్ ఉంటేనే, ఒక వాలటైలిటీ ఉంటేనే యార్నింగ్స్ అనేది కూడా మనం ఎలా చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని మార్కెట్స్ చూడాలి, ఎప్పుడు అప్ సైడ్ మార్కెటే కాదు, మనం రెండూ చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ మనకు ఒక పెద్ద ర్యాలీ ఉంది. నెక్స్ట్ ఇయర్కి అంతా మళ్ళీ మార్కెట్ ఒక పీక్లోకి వెళ్ళబోతుంది. ఒక మంచి ర్యాలీ ఉంది మార్కెట్లో. అది మీ అందరికీ, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ పేషెన్స్గా మనం ఉండాలి. ఓపిక ఉంటే డెఫినెట్గా ఇక్కడ అందరూ సక్సెస్ అవుతారు. సగం ఓపిక లేకే చాలామంది ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు కంప్లీట్గా. ఎందుకంటే వదిలేసి వెళ్తారు, మళ్ళీ వస్తారు. వెళ్ళడం ఎందుకు, మళ్ళీ రావడం ఎందుకు? కరెక్ట్గా టైం అనేది మనం మెయింటైన్ చేయాలి. కరెక్ట్గా ఏంటి, ఎలా చెప్తున్నాం, ఒక స్టాక్ వెళ్తే ఏం టైం ఫ్రేమ్, ఒక స్టాక్ మనం చెప్తున్నామంటే ఏం టైం ఫ్రేమ్లో మనం వెయిట్ చేయాలి, ఎంతసేపు మనం ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి. మనం ఒక స్టాక్ తీసుకునేటప్పుడే మనం డిసైడ్ చేయాలి ఎన్ని రోజులు మనం ఉండాలి అని చెప్పి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది మనము మిస్టర్ సుభాన్ గారు నెల్లూరు నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చారు. అది మనం ప్లే చేస్తున్నాము, దాన్ని మీరు చూడండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సుభాన్ గారు సార్, మీరు నెల్లూరు నుంచి వచ్చారు, నిన్న ఈ టైంకి వచ్చారు. ఈరోజు మార్నింగు ఎగ్జాక్ట్గా మేము ఒక 8 o'clock వచ్చాము. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30. సరే సార్, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నా పేరు సుభాన్, నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఆన్లైన్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. సార్ని కాంటాక్ట్ అయ్యి
ఇక్కడ రావడం జరిగింది. సారు క్లాసులు తీశారు ఈరోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4:30 దాకా ఒక క్లాస్ తీశారు. తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి 7 దాకా ఒక క్లాస్ తీశారు. మార్నింగ్ కొంచెం అలా అర్థమైనట్టు అనిపించినా కానీ తర్వాత ఉండే కొద్దీ లాస్ట్కి అర్థమయ్యేటట్టు చెప్పారు నీట్గా. ఎన్నిసార్లు అడిగినా కానీ అర్థమయ్యేట్టు చెప్పారు. తర్వాత ఈవినింగ్ టాప్ టు బాటమ్ అని తీశారు సారు, గురుప్రసాద్ సారు. అది కూడా నాకు ఫస్ట్ ఒక 5 మినిట్స్ అలా అలా అనిపించినా కానీ అర్థం కాకపోయినా కానీ లాస్ట్లో నీట్గా అర్థమైంది. నేను పూర్తిగా సాటిస్ఫాక్షన్తోనే వెళ్తున్నాను. సార్ మీరు వెళ్తున్నారు ఓకే. ఇప్పుడు మీకు క్లాసు మార్నింగ్ నుంచి శ్రీనివాసులు గారు తీసుకున్నారు కదా, అవును సార్. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించినా, కొంచెం టాపిక్ కొంచెం హార్డ్గా అనిపించినా కానీ తర్వాత మెల్లమెల్లగా సారు అర్థమయ్యేట్టు 2-3 సార్లు చెప్పి తర్వాత అర్థమయ్యేట్టు చెప్పారు. లాస్ట్ దానికి అర్థమైంది. మీకు ఎట్లా సార్ ఇప్పుడు దాంట్లో యాడింగ్ చేయాలనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఫస్ట్ మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి కొన్ని రోజులు తర్వాత ఎర్నింగ్ చేయని అవకాశం అయితే ఉంది, చేయొచ్చు అని కాన్ఫిడెంట్ కూడా ఉంది నాకు. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది. సరే సార్, బాటమ్స్ చెప్పించాను కదా మీకు, ఎలా ఉంది బాటమ్స్? ఎలా ఉంది బాటమ్స్ అయితే మనం చాలా మనం మొత్తం ఎన్ని స్క్రిప్ట్స్ చూసాము? మోస్ట్లీ ఒక 10 to 12 చూసి ఉండొచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు. ఆ స్క్రిప్ట్స్ కూడా ఒక 2 చెప్పగానే అర్థమైపోయింది. 2 స్క్రిప్ట్స్ తర్వాత నేనే చేశాను. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అంతా ఈజీగా ఉంటుంది. వాట్ అండ్ క్యాచ్ ఈజీగా అయిపోతుంది. టార్గెట్స్ ఎలా వచ్చినాయి? టార్గెట్స్ అనుకోనంతగానో ఎక్కువే ఉంటాయి అసలుకి. మనం కొంచెం కష్టపడితే చాలు. సరే సార్, మీకు ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతాను. మీరు ఎన్నో చూస్తున్నారు, ఈ క్లాసు ఇప్పుడు ఎంతోమంది మన దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టే కదా మీరు వచ్చి చూశారు. ఇప్పుడు మీకు రియల్గా ఇప్పుడు మీరు వచ్చి ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చెప్పిందని ఎలా అనిపిస్తుంది? అది ట్రూ అయిందా? మీకు ఎలా అనిపిస్తుంది? ఆన్లైన్లో కంటే మనం ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే, మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళు చెప్పిన దానికంటే మనం వచ్చి నేర్చుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. లేదు అది కరెక్టే, అది కాదు అనేది. అంటే ఎంతోమంది చెప్తున్నారు, వస్తున్నారు అందరూ బాగానే రియల్గా బాగుందని అంటున్నారు కదా. మీరు ఇప్పుడు రియల్గా వచ్చున్నారు, మీకు ఎలా అది ఫీల్, అది రియల్గా మీకు ఫీల్ అవుతున్నారా? నేను రియల్గా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఓకే సరే సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన కాస్ట్కి మీకు వర్త్ అని అనిపించిందా? మోర్ దెన్ ఎనఫ్ అనమాట. నేను ఇంకా తక్కువ పే చేశాను అసలుకి. దీనికి బయట వాల్యూ కంటే ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. అదే కాస్ట్, ఎందుకంటే చాలామంది మనది ఎలా అంటే మనం ఆ స్ట్రాటజీ ఒక పవర్. ఇంకోటి, దీన్ని మీకు మైండ్లో ఎక్కడానికి మాకెంత టైం పడుతుంది. అది అంటే శ్రీనివాసులు గారు మార్నింగ్ నుంచి దగ్గర మీకు ఒక 8:30 నుంచి మీకు 5 o'clock 4 o'clock దాకా తీసుకున్నారు. నేను ఒక 3 hours తీసుకున్నాను. అది ఈ 8 hours మీకు మైండ్ అంటే సార్ మీకు ఇక మీద మీరు మిస్టేక్స్ ఏదైనా చేస్తారా? మిస్టేక్స్ అయితే చేయను, కాకపోతే బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మాకు మిస్టేక్స్ తగ్గుతూ వస్తాయని నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ 100% చేయాలి సార్. మరి ఎలా? ఇప్పుడు మీరు నేర్చుకునింది ఇప్పుడే, మీరు ఇంకా ఏం సంపాదలేదు, కరెక్టా? మీరు వెళ్ళి ఇక మీద యాడింగ్ చేయబోతారు. బట్ మీరు మార్కెట్ చూస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు అన్నీ. ఇంకొకటి, మీరు ఇక మీద ఒక షేర్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి అనేది ఇక మీద తప్పులు చేస్తారా? కొనే విషయంలో అయితే తప్పులు చేయను. డెలివరీ అయితే 100% ఎక్కడ కొనాలి అని ఒక ఐడియా అయితే 100% వచ్చేసింది. క్రిస్టల్ క్లియర్గా వచ్చిందా? క్రిస్టల్ క్లియర్గా వచ్చింది. 100% టార్గెట్ ఎంతకి అమ్మాలి కూడా ఒక ఐడియా వచ్చింది. వెరీ గుడ్. ఇంకా మీద అది ఇంటికి వెళ్ళి చూసి ఇంకా కొనాల్సింది. వెరీ గుడ్ సార్. సరే సార్, అదే సార్, ఇప్పుడు మేము చెప్పించేసాం క్లియర్. మీరు కరెక్ట్గా, ఎందుకంటే మనం చెప్పేది పర్ఫెక్ట్గా చేయాలి. మీరు
చూశారు ఇప్పుడు ఎన్నో మనం చూపిస్తున్నాం, చాలా చూశారు మీరు ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చూస్తున్నారు మీరు, కరెక్టా? అవును. పర్ఫెక్ట్గా చెప్పింది చెప్పినట్టు చేయాలి అది. ఎందుకంటే మీరు మనం చెప్పేదానికి వేరేలాగా చేశారంటే డెఫినెట్గా రాంగ్. అది రాంగ్ అవుతుంది. డిసిప్లిన్, ఒక డిసిప్లిన్ చూడండి. బ్యాంక్ నిఫ్టీ మీ ఆల్రెడీ మీరు చూశారు. పాస్ట్ ఈ రీసెంట్ డేస్లోనే ఎంత ప్రాఫిట్స్ వచ్చి ఉన్నాయి. అవును. అవును సార్. అంటే లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి Sure. కరెక్టే కదా? అవును సార్. అది అది ఇక మనం సెషన్ క్లోజ్ చేస్తాను. ఉమ్. మీకు సర్వీస్ మాత్రం ఎప్పుడు ఉంటుంది సార్, అది మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. అంటే ఎట్లంటే మీరు మాకు కాల్ చేశారంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా అపాయింట్మెంట్ ఇస్తాం డెఫినెట్గా. ఎందుకంటే మీకు కొన్ని వర్క్స్లో ఉంటాం కాబట్టి. ఓకే. బట్ డెఫినెట్గా మీకు ఆ సర్వీస్ అనేది దొరుకుతుంది, అది మీకు ప్రాబ్లం ఉండదు. తర్వాత వచ్చి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఇక్కడికి నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రూపు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ ఒకే గ్రూప్లో ఉన్నారు. ఎందుకంటే మనం ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా ట్రైనింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా దాంట్లో నేను Yes. యాడ్ చేపిస్తాను. గ్రూప్లో ఉండి మీరు డెఫినెట్గా చాలా అడ్వాన్స్ ట్రేడర్స్ ఉన్నారు, మంచి ట్రేడర్స్ అందరూ. ఇప్పుడు దగ్గర దగ్గర మనం ట్రైనింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 9 months అయింది. ఈ 9 monthsలో ఒక 100 members పైన మనం ట్రైనింగ్ ఇచ్చున్నాం. అందరూ ఒకే కమ్యూనిటీలో ఉన్నారు, అదే చాలా హ్యాపీ. మీరు కూడా ఆ కమ్యూనిటీలోకి వెళ్తున్నారు. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ చేయండి, సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే, మన సెషన్ క్లోజ్ చేస్తున్నాను. నమస్తే.